హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో అయితే నేనైతే మీకు మా దగ్గర జరిగిన బోనాల పండుగ అండ్ పోతరాజుల డ్యాన్సులు, శివశక్తుల ఆటపాటలు, అమ్మవారి దర్శనం ఎలా జరిగింది అనేది అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు నేనైతే బోనం అయితే చేయలేదు. బోనం ఎందుకు చేయలేదన్న రీజన్ అయితే వీడియోస్ చివరిలోపు అయితే చెప్తాను. ఇక్కడైతే ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంట్లో దీపం పెట్టి మా పాపనైతే రెడీ చేస్తున్నాను. ఏంటో ఎంత ఫాస్ట్గా రెడీ చేద్దామన్నా లేట్ అవుతుంది. సో అప్పటికే లేట్ అయిపోతుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే మేమైతే గుడికి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా అయితే రెడీ అవుతున్నాను. మా పాపనైతే రెడీ చేసి తర్వాత నేనైతే రెడీ అవుతాను. తల్లి చూపు మంచిది కాదని పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకనంటే తల్లిదే ఫస్ట్ దిష్టి తాకొద్దంట. ఎవరికైనా అమ్మాయి మన పిల్లలు మనం రెడీ చేసుకున్నాక ఎంత ముద్దు అనిపిస్తారు కదా. సో ఫైనల్గా అయితే పాపని రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా ఇద్దరు లుక్ ఎలా ఉందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే నేను బోనం తీయనని చెప్పాను కదా. బోనం ఎందుకు తీయను అని అంటే ఇప్పటివరకు మా పెళ్ళైన కాంచెలు ఇప్పటివరకు అయితే బోనం చేయలేదు. సో నేను అమ్మవారిని అయితే ఒక కోరిక కోరుకున్నాను. ఆ కోరిక నెరవేరితే ఖచ్చితంగా అమ్మవారికి బోనము, ఒడిబియ్యం పోస్తానని మొక్కుకున్నాను. ఆ కోరిక త్వరగా నెరవేరాలని, అమ్మవారి బ్లెస్సింగ్స్ నా పైన మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా నా కోరిక నెరవేరాలని బ్లెస్ చేయండి. ఇక్కడైతే ఇక మా కాలనీ వాళ్ళైతే అమ్మవారి దగ్గరికి అయితే బోనాలు తీసుకొని వెళ్ళారు. చూడండి మా దగ్గర ఉన్న అమ్మవారు ఎల్లమ్మ తల్లి, పక్కన మహంకాళమ్మ తల్లి ఉంటే అమ్మవారు ఎంత బాగా అంటే అంత బాగా దర్శనమిస్తున్నారు. చాలా బాగా రెడీ చేశారు అమ్మవారిని. టెంపుల్ డెకరేషన్ కూడా చాలా బాగుంది. వీళ్ళందరూ ఈవినింగ్ 5:00కి అట్లా వెళ్ళారు కాబట్టి పబ్లిక్ అంతగా కనిపించట్లేదు. కానీ మేము దర్శనానికి వెళ్ళిన టైంలో అయితే చాలామందే వచ్చారు. మీరు చూస్తున్నారు కదా, ఆ మిడిల్‌లో అయితే అమ్మవారికి అయితే ఒడిబియ్యం పోపిస్తున్నారు. ఆ అమ్మవార్ల దయ మీ పైన మా పైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారిని దర్శించుకోండి అందరూ. అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి మేమైతే అన్నం కూర వండుకొని తినేసి మళ్ళీ సాయంత్రం పోతరాజుల డ్యాన్సులు అని చెప్పాను కదా, సో అక్కడికైతే వెళ్ళాను. నాకైతే పోతరాజుని చూస్తేనే భయమవుతుంది. అలాంటిది మా పాప అయితే పోతరాజుతో దగ్గరుండి మరీ డ్యాన్స్ చేసింది. ఆ వీడియో కూడా వస్తుంది చూడండి. అగో తనే పింక్ కలర్ టీ షర్ట్ వేసుకుంది కదా, తనే మా పాప పోతరాజుతో డ్యాన్స్ చేస్తుంది. నాకు చూడ్డానికే చాలా భయమైంది ఫోటో దిగాలంటేనే. అలాంటిది తను ఎంత డేర్ చేసి డ్యాన్స్ చేస్తుంది. అంటే ఆ గెటప్ చూడగానే కొందరికి భయమేస్తుంది కదా. సో నాకైతే చాలా భయమైంది. కానీ
చింతాలియానికి ఎలాంటి భయం లేకుండా పోతరాజుతో డాన్స్ చేసింది చాలా బాగా. అంటే ఆ గెటప్‌లో పోతరాజు చూడ్డానికే చాలా భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే పక్కనెళ్ళి ఫోటో దిగేటప్పుడు నేను తనని అబ్జర్వ్ చేశాను గదా! సో, కోసేపు భయపడి తర్వాతకి వెళ్ళి ఫోటో అయితే తీసుకున్నాను. మీకెలా అనిపించిందనేది కామెంట్ చేయండి. మీ దగ్గర కూడా ఇలానే బోనాల సెలబ్రేషన్ చేసుకుంటారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో చూస్తూ వెళ్ళకుండా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ ఎవరైతే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటా మళ్ళా బాయ్. సరికొత్త వీడియోతో మీ ముందుకొస్తా.